వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ మత్తులోనే మహిళలపై దాడులు వంటి నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసుల్లో ఎంత పెద్దవారున్నా ఎంతటి సెలబ్రిటీ అయినా ఎవరిని వదిలిపెట్టబోమని సీఎం స్పష్టం చేశారు. తాను ఎవరి పట్ల తేలికగా వ్యవహరించను, ఎవరిని విడిచిపెట్టనని కఠిన సందేశాన్ని ఇచ్చారు. సమాజంలో భయం, బాధ్యత లేకపోతే విచ్చలవిడితనం పెరుగుతుందని హెచ్చరించిన సీఎం డ్రగ్స్ నియంత్రణలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న దాడులకు డ్రగ్స్ వ్యసనమే ఒక ప్రధాన కారణమని ఆయన వ్యాఖ్యానించారు. దయచేసి ఇక్కడ ఉన్న నగర ప్రముఖులందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ మత్తును వదిలించాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే కఠినంగా వ్యవహరిద్దాం. ఎంత వారున్నా కూడా వాళ్ళని ఎంత సెలబ్రిటీ అంత ప్రజలలో నించోబెట్టి శిక్షిస్తే ప్రజలకు ఒక సమాచారం, ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సామాన్యులను 1000 మందిని మనము కేసులు కట్టి జైలుకు పంపించిన చర్చ రాదు. ఇట్లాంటి నేరాలకు పాల్పడుతున్న 2 ప్రముఖులను తీసుకెళ్లి జైలు వేస్తే ప్రజలందరికీ ఓహో ప్రభుత్వం కఠినంగా ఉన్నది, ఎవరిని వదలదు అనే ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే మా పోలీసు ఉన్నతాధికారులందరికీ నేను సూచన చేస్తున్నా, ఎంత పెద్ద సెలబ్రిటీ ఇందులో ఉంటే అంత ఫాస్ట్గా రీచ్ అవ్వండి, తీసుకొచ్చి చెర్లపల్లెనో చెంచల్గూడలను కూర్చోబెట్టుండ్రి. కేసుల మీద కేసు కట్టి లోపలనే ఉంచండి, 1 సంవత్సరం వరకు బయటకు వెళ్ళకుండా. అప్పుడు ఈ సమాజంలో ఒక బాధ్యత వస్తుంది, భయం వస్తుంది. బాధ్యతనే ఉండాలి, బాధ్యత లేనోని భయపెట్టైనా మీరు కంట్రోల్ చేయాలి. భయము బాధ్యత లేనప్పుడు విచ్చలవిడితనం వస్తుంది. ఈ విచ్చలవిడితనాన్ని ప్రభుత్వం సహించదు. నేను స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, ఇలాంటి నేరగాళ్ల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. మీరెంత పెద్ద రాజకీయ కుటుంబమైనా, ఎంత పెద్ద వ్యాపారవేత్తల కుటుంబమైనా, ఎంత పెద్ద ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళైనా, ఐ డోంట్ కేర్ ఎనీవన్, ఐ డోంట్ స్పేర్ ఎనీవన్. ఇట్ ఈస్ క్లియర్ అండ్ లౌడ్. నేను అధికారులకు కూడా, డీజీపీ గారి, కమిషనర్స్కి అందరికీ నా ఆదేశాలు, ఇలాంటి వాళ్ళను మొట్టమొదట శిక్షించాలి. వీళ్ళని శిక్షిస్తే మిగతా సమాజం ఆటోమేటిక్గా దారిలో పడుతుంది. అసారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి అసారుద్దీన్, కోదండరాం ధన్యవాదాలు తెలిపారు. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నా. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడనైన ఎం కోదండరామారెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నా. Muhammad Azizuddin Azharuddin, having been nominated a member of the Legislative Council, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Muhammad Azizuddin Azharuddin, member of Telangana Legislative Council, do swear in the name of Allah that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House. సీనియర్ నేతలపై గులాబీ బాస్ ఫైర్ అయ్యారు. పలువురి పనితీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత్వం విషయంలో చురుగ్గా పనిచేయాలని, సోషల్ మీడియాలో ఉంటే సరిపోదు, ఫీల్డ్లో ఉండాలని సూచించారు. పార్టీ లైన్లో లేకపోతే సిట్టింగ్లకు సీట్లు ఇవ్వనన్నారు. సోషల్ మీడియాలో మీరు చేసే డ్రామాలు పనిచేయవని, అటోకాలు ఇటోకాలు వేస్తామంటే కుదరదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. కమిటీలు వేయడంలో చురుకైన కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని, నచ్చిన వాళ్లకు పోస్టులు ఇస్తే ఫిర్యాదులను పరిశీలిస్తానన్నారు. సరిగ్గా పనిచేయని నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వమని హెచ్చరించారు. లోక్సభలో మనం లేని లోటు తెలుస్తోందన్నారు. ఎంపీ తేజస్వి సూర్య పెద్ద వెధవ అని, తేజస్వి అనే వెధవ అలా మాట్లాడుతుంటే ఒక్కరు కూడా అడ్డుపడలేదన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే రణరంగం సృష్టించేవారన్నారు కేసీఆర్.
తేజస్వి అలా మాట్లాడితే కాంగ్రెస్ విధవలు ఒక్కరు కూడా మాట్లాడలేదన్నారు. 2009లో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకు టీడీపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసమే రైతు బంధు తెచ్చామని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందన్నారు. ఇది చిల్లర ప్రభుత్వం, ఆ మాటలేంటి, ఆ కూతలేంటి అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు గులాబీ బాస్. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన కొనసాగిస్తుందని కేటీఆర్ అన్నారు. వీటిపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రతి ప్రజా సమస్యను ఐడెంటిఫై చేస్తామని, త్వరలోనే కేసీఆర్ అధ్యక్షతన మరో సమావేశం ఉంటుందని వెల్లడించారు. ప్రజా సమస్యలపై ఇక నుంచి ఉధృతంగా పోరాడాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక తీర్మానాలు చేశామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అన్ని వర్గాలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశామని పేర్కొన్నారు. వాటి కోసం నడుం బిగించాల్సి వచ్చిందో చాలా వివరంగా చెప్పారు. ఆ ప్రయాణంలో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకున్నారు. ఎంతో ధైర్యంతో చివరికి చావు నోట్లో తలబెట్టి మరి ఢిల్లీ మెడలు వంచి ఏ రకంగా తెలంగాణ సాధించామో కూడా వివరంగా మరి ఆ పరిణామ క్రమాన్ని కూడా చెప్పారు. ఏ రకంగా పదవులను ఎప్పటికప్పుడు త్యాగం చేస్తూ రాజకీయాల్లో జనరల్గా పదవులు పట్టుకొని మరి ఆ కింద మీద అయిపోతూ ఉంటారు. కానీ అట్లా కాకుండా పదవులను తృణప్రాయంగా త్యజిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైతే రాజీనామాలు చేసి ఎన్నికలు ఆహ్వానిస్తూ ఏ రకంగా ముందుకు పోయామో కూడా చాలా వివరంగా మరి ఉద్యమంలో ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి, తెలంగాణ సాధించడానికి ఎట్లా ఒక్కొక్క ఉప ఎన్నికను వినియోగించుకున్నామో కూడా వివరంగా చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ముఖ్యంగా భూదోపిడీ గాని, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలు గాని, అట్లాగే 13 డిక్లరేషన్లు, 420 హామీలు, అభయహస్తం మేనిఫెస్టో పేరిట ఏదైతే ఇచ్చారో ప్రతి ప్రజా సమస్యని కూడా ఐడెంటిఫై చేసి, ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఐడెంటిఫై చేసి, జిల్లాల వారీగా ఎక్కడికక్కడ మరి సమాయత్తమయ్యి ఎక్కడికక్కడ పోరాటాలకు నడుం బిగించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ప్రజా సమస్యల మీద ఇక నుంచి ఉధృతంగా ముందుకు పోవాలని, ఇక నుంచే మరి బ్రహ్మాండంగా ప్రజా సమస్యలను ఐడెంటిఫై చేయడమే కాకుండా, ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పేది, హైదరాబాద్ మహానగరంలో ఎండాకాలంలో కరెంటు సమస్య ఒకవైపు వేధిస్తూ ఉంది, దోమల సమస్య ఇంకోవైపు వేధిస్తూ ఉంది. అట్లాగే మంచినీళ్ళు, ఇవాళ ఎక్కడో కాదు కేసీఆర్ గారి ఇంట్లోనే మంచినీళ్ళ ట్యాంకర్ పెట్టుకుని నీళ్లు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఈ రకమైన వ్యవహారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి సామాన్యుడికి కూడా ఇదే కష్టం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక కుప్పకూలిపోయిన వ్యవస్థలు, మరి ప్రజలకు ఉన్న అవస్థలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని జిల్లాల వారీగా ఎక్కడికక్కడ మరి మా నాయకత్వం సమావేశం అవుతుంది. జిల్లాల వారీగా మా నాయకులందరూ కూడా సమన్వయం చేసుకొని ఇష్యూస్ ఐడెంటిఫై చేసుకొని ముందుకు పోవాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు మాకు సూచించడం జరిగింది. అరాచక తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్రతరమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో తెలంగాణ ఎంపీల ప్రాతినిధ్య అంశంపై స్పందించిన సీఎం రేవంత్ తమ ఎంపీలు మాట్లాడలేదని చెప్పడం సరైంది కాదని స్పష్టం చేశారు. అలాగే మహిళా రిజర్వేషన్లు సులభంగా అమలు చేయవచ్చని పేర్కొన్నారు. సీట్ల పునర్విభజన అంశంలో కూడా కేంద్రంపై విమర్శలు చేస్తూ 50% మెరిట్, 50% జనాభా ప్రాతిపదికన సీట్లు పునర్విభజన చేయాలన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై స్పందిస్తూ కమిషన్ నియామకం చట్టబద్దమేనని కోర్టు స్పష్టత ఇచ్చిందని తెలిపారు. అదే సమయంలో తక్షణమే సీబీఐ విచారణ జరగాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి సీబీఐ డైరెక్టర్ను కలుస్తామని కూడా హెచ్చరించారు. మరోవైపు బీజేపీపై కూడా ఆయన విమర్శలు గుప్పిస్తూ శిఖండి రాజకీయాలు మానుకోవాలని కామెంట్స్ చేశారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎక్స్ వేదికగా భావోద్వేగ పూరితమైన ట్వీట్ చేశారు. తెలంగాణ గొంతుకగా స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిగా బీఆర్ఎస్ ప్రస్థానాన్ని ఆయన కొనియాడారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఉజ్వల తెలంగాణను చూశామని, కానీ నేడు రాష్ట్రంలో అభివృద్ధి అడుగంటి అరాచకం తాండవం చేస్తుందని మండిపడ్డారు హరీష్ రావు. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా మన గులాబీ జెండా అంటూ 25 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రస్థానం కేవలం రాజకీయ ప్రయాణం కాదని, అది ఒక విప్లవమని కేటీఆర్ అభివర్ణించారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే లక్ష్యంగా సాగిన ఈ మహోజ్వల ప్రయాణం నేడు సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకలకు చేరుకుందన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో డీసీసీలు, నియోజకవర్గ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు. బీఎల్ఎస్ల నియామకం, మండల, జిల్లా కమిటీల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ స్వచ్ఛందంగా సెన్సస్ ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విధానం వల్ల సమాచార సేకరణ సులభతరం కావడమే కాకుండా ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి సక్రమంగా అందుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆయన కోరారు. విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించేలా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పాదన పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇంధన రంగంలో పరిశోధనలకు ప్రత్యేక వర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఈవీ వాహనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ అమలులో లక్ష్యాలను చేరుకునేలా కార్యాచరణ ఉండాలని ఆదేశించారు. గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ టెక్నాలజీ హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేసిన అడుగు నేడు ఒక భారీ ప్రాజెక్టుగా సాకారం కాబోతుంది. ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ విశాఖ వేదికగా తన ప్రతిష్టాత్మక ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. మంగళవారం విశాఖలోని తర్లవాడలో సీఎం చంద్రబాబు ఈ మెగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. 1,25,000 కోట్ల భారీ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో రాబోతున్న ఈ డేటా సెంటర్ దేశంలోని విశాఖను టెక్ సిటీగా మార్చేయబోతోంది. వంద సంవత్సరాల వేడుక రోజు చెబుతున్నా రాబోయే 100 సంవత్సరాల్లో ఏయూ మరో సరికొత్త చరిత్రను సృష్టిస్తుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచంలోనే ఓ ఉత్తమ బ్రాండ్గా నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 100 ఏళ్ల ఏయూ పండుగ ఒక చారిత్రక ఘట్టమైతే ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయడం మరో చరిత్ర అని అన్నారు. గూగుల్ కంటే ముందే ఏయూ తన ఖ్యాతితో ప్రపంచాన్ని విశాఖతో అనుసంధానం చేసిందని, వివిధ దేశాల విద్యార్థులు ఇక్కడ చదవడం రాష్ట్రానికే గర్వ కారణమని కొనియాడారు. ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగ ఇదొక చరిత్ర. ఇదే రేపు విశాఖపట్నంలో ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత $15 బిలియన్ ఈ విశాఖపట్నంలో పెడుతున్నారంటే అది విశాఖపట్నం యొక్క మహిమ. అయితే గూగుల్ కంటే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచాన్ని విశాఖపట్నానికి తీసుకొచ్చింది. 58 దేశాల విద్యార్థులు ఈ యూనివర్సిటీ చదువుతున్నారంటే రాష్ట్రానికే గర్వకారణం, దేశానికే గర్వకారణం. రేపటి నుంచి ఈ రోజటి నుంచి విశాఖ విశ్వనగరి, విశాఖ గ్లోబల్ సిటీ, ఇది అన్స్టాపబుల్. ఎవరు స్టాప్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 సంవత్సరాలు చరిత్ర, ఒక బ్రాండ్. మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలి కేబినెట్ మీటింగ్ అంటే ఎత్తుక్కుంటూ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చామంటే అది ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత. మనకు 53 యూనివర్సిటీలు ఉన్నాయి. అన్నింటికీ ఏయునే దిక్చూచి, ఏయునే లీడరు. స్వాతంత్ర పోరాటం కంటే ముందే ఈ యూనివర్సిటీ వచ్చింది. People talk about, he was in that zone and that's why he batted well. And what is that zone? That zone is all about surrendering yourself to your subconscious mind, which knows what to do. It is always the conscious mind, as we call it. The monkey over your shoulder would be putting doubts in your head. And while batting also sometimes that would happen. Before the ball was delivered, the conscious mind would put doubts in your head. Could that be a bouncer? Could that be a yorker? Could that be an outswinger where the delivery was not released at all? So I found myself batting at my best when I had surrendered myself to the subconscious mind. So that would be my advice to all of you, to stay focused, stay aware of what's happening around you, but don't let the external end. వెల్కమ్ బ్యాక్.
కృష్ణా జిల్లా మచిలీపట్నం పెదకరగ్రహారంలోని జగనన్న కాలనీని మాజీ మంత్రి పేర్ని నాని సందర్శించారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే కాలనీల్లో ఇల్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. నాడు జగన్ దూరదృష్టితో ఆలోచించి కరగ్రహారంలో 16,000 మందికి నివాస స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారన్నారు. ఏ ఒక్క ఇంటిని రద్దు చేసే అధికారం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఓట్లు అడుక్కునే ప్రతిసారి 3 సెంట్లు స్థలం ఇస్తాను, 5 ఏళ్లకు ఒకసారి రేటు పెంచుకుంటూ ఇంటి స్థలం 3 సెంట్లు ఇస్తానని చెప్పిన వాగ్దానం చేసుకుంటూ వెళ్తమే తప్పితే ఆయన జన్మలో ఇంతవరకు ఒక్కడికి కూడా ఇంటి స్థలం ఇచ్చిన పాపాన పోలేదు నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే దానిలో భాగంగా మచిలీపట్నం మున్సిపాలిటీ, మచిలీపట్నం నగరం ఒక్క దాంట్లోనే 19,302 మందికి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. ఒకటే లేఅవుట్ కింద సుమారుగా 16,000 చిల్లర. ఇవాళ బందర్లో కాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే నా మాట వినే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలం పొందిన ప్రతి పేదవారికి కూడా ధైర్యం చెప్తున్నా, దమ్ముగా చెప్తున్నా, ఇది వాస్తవం. ఎవడు భయపడాల్సిన పని లేదు. మీకు ఇచ్చిన ప్లాట్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్లాట్లో నుంచోబెట్టి జియో ట్యాగింగ్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసి మీకు పట్టా ఇచ్చారు. ఈ బుడబొక్కల ఎమ్మెల్యేలు కాదు, ఈ పనికిరాని మంత్రులు కాదు, నారా చంద్రబాబు నాయుడు తలుచుకున్నా కూడా ఏమీ చేయలేడు. ఎవడి ప్లాట్ ని క్యాన్సిల్ చేయలేడు. ఎవడి ప్లాట్ ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 31 లక్షల పట్టాల్లో ఏ పట్టాని క్యాన్సిల్ చేయగలిగే సత్తా ఎవరికి లేదు. కాబట్టి ధైర్యంగా బతకండి పేదోళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పట్టా తీసుకున్నాడు ఎవడైనా సరే మాటలకి చింతకాయలే రాలవు. ఈ జగనన్న కాలనీలో పట్టాలు ఇతని వల్ల అవుద్దా? ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు దమ్ముగా అండగానే ఉంటాం. బందర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టా తీసుకున్న ప్రతి పేదవాడికి అండగా పేరుని కృష్ణమూర్తి ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కోర్టుకి వేద్దాం, ప్లేడర్లను మేము పెడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతుంది ప్లేడర్లని. హైకోర్టుకి వేద్దాం. ఎవడైతే తప్పుడుతనంగా ఈ పట్టా క్యాన్సిల్ చేయటానికి ప్రయత్నం చేశాడో వాళ్ళందరినీ కూడా కోర్టు ఈడుద్దామని చెప్పిన కూడా పేదవారందరికీ కూడా ధైర్యం చెప్తూ. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ఉద్రిక్తత తలెత్తింది. మైక్రో ఫైనాన్స్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు బంధువులు ధర్నాకు దిగారు. మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక వడ్డీతో అతను డబ్బులు పెట్టడం జరిగింది. కవిత కాడ పెట్టిండు, బాలాజీ కాడ పెట్టిండు, భీమా కాడ పెట్టిండు. జవీర్ రెడ్డి సార్ని ఒక 10 సార్లు దండం పెట్టాం, కాలు మొక్కినా కానీ మాకు ఏం న్యాయం చేయలేదు. ఎంపీ గారిని కూడా చెప్పినాం. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత కొనసాగుతుంది. బంకుల దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లలో వాహనదారులు ఎదురు చూస్తున్నారు. పెట్రోల్ కొరత నిజమేనన్న బంకుల నిర్వాహకులు కూడా చెబుతున్నారు. విజయవాడ ఆటోనగర్, చిట్టినగర్, భవానీపురం ప్రాంతాల్లో వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఒక్కో వాహనానికి 100 లేదా 200 రూపాయలకు మించి పోయడం లేదని వాహనదారులు వాపోతున్నారు. అటు మచిలీపట్నంలో డీజిల్ దొరక్క ఆటో, టాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఇక నందిగామలో బంక్ యజమానుల తీరు వివాదాస్పదంగా మారింది. స్టాక్ ఉన్నా బయటకు తీయకుండా కేవలం పలుకుబడి ఉన్న వారికి మాత్రమే డీజిల్ పోస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో కష్టాలు రైతన్నను నిలువునా ముంచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ఉదయం 5 గంటల నుండే రైతులు బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వరి కోత దశకు వచ్చిన సమయంలో మెషిన్లు నడవక ఆక్వా చెరువుల్లో రొయ్యలకు ఆక్సిజన్ అందించే పంకాలు తిరగక రైతులు విలవిల్లాడుతున్నారు. కలెక్టర్లు, ఫిషరీస్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆక్వా మరియు వ్యవసాయ రంగానికి డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీంతో కొన్ని చోట్ల రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో రైతులకు కోటాల పద్ధతిలో డీజిల్ పంపిణీ చేస్తున్నారు.
తెలంగాణలోనూ పెట్రోల్ కొరత వేధిస్తుంది. బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరుతున్నారు. కొన్ని బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరాపై తాత్కాలిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని బంకుల్లో కేవలం పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉండగా డీజిల్ కోసం వాహనదారులు భారీ క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నగరంలో కొంత ఆందోళన వాతావరణం నెలకొంది. టిన్లు వేసుకొని ఆటో డ్రైవర్లు వచ్చి టిన్లు వేసుకొని వచ్చేస్తుంటే వాళ్ళ కొడతారు. కానీ ఒక ఆటో డ్రైవర్ వచ్చి పెట్టుకొని కూర్చుంటే పడతాం, మేమే పడతాం, 100 కొడతాం. డిమాండ్ 2 గంటలు కూర్చోబెట్టి ఒక ఆటో డ్రైవర్ని 100 రూపాయలు పడతాం. అంతకుమించి మేము పడతాం. అది ఆయిల్ లేదన్నారు. ఆయిల్ ఉంది, ఆయిల్ లేకపోతే బంకు మూసేమండి, మొత్తం మూసేమంటే మేము వెళ్ళిపోతాం. అంతేగాని ఆటో డ్రైవర్ మానేసి మిగతా వాళ్ళు కొట్టి చాలా దురదృష్టకరం ఉంది. మాకు నైట్ 10:30 కాడి నుంచి కూర్చొని ఉన్నాం. అదిగో కొడుతున్నాం, ఇదిగో కొడుతున్నాం అన్నాడు. ఇప్పుడు తీరా అడిగితే పోలీసు వాళ్ళు పెట్టుకొని ట్యాంక్ లేదని చెప్తున్నారండి. ఆటో డ్రైవర్ కి ఏ బంకులోకి వెళ్ళినా ఆయిల్ కొట్టననే చెప్తున్నారండి. వాళ్ళ బంకులు నష్టాలవని స్టాప్ అవని ఆయిల్ కొట్టనే చెప్తున్నారు సార్. ఆయిల్ దీని మీద ప్రభుత్వం మాకైనా దయ చూపించండి సార్. మాకు ఆయిల్ కొట్టించేలాగా ఏదో చేయండి. మేము అదే కోరుకున్నాం. ఆటో డ్రైవర్ సురక్షితంగా చూడొద్దు, అదే సార్ మేము చెప్తుంది. లేదంటే మా బెల్లం పెట్టడంతో మేము రోడ్డు మీద పడిపోతాం. అది సార్ అప్పుడే 3 రోజుల నుంచి ఆయిల్ లేకుండా బళ్ళు పక్కనెట్టుకొని ఇంట్లో తింటానికి పరిస్థితి చాలా గహనంగా ఉంటే 7 అయినప్పటికీ స్టాక్ లేదు, స్టాక్ వచ్చిన తర్వాత పడతానని చెప్పన్నారు. రాత్రి 10:30 కానీ ఇప్పుడు వరకు ఇంటికి వెళ్ళకుండా ఎక్కడ దరిదాపు ఎక్కడ. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో ఉద్రిక్తత నెలకొంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీపీఆర్ఎస్ యాప్ విధానంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం తరలింపులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారం గడిచినా కేవలం 1-2 ట్రాక్టర్ల ధాన్యం మాత్రమే మిల్లులకు చేరడంపై అన్నదాతలు మండిపడ్డారు. జీపీఆర్ఎస్ ట్రాకింగ్ వల్ల ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందని, పాత పద్ధతిలోనే త్వరితగతిన కొనుగోలు జరపాలని వారు డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రానికి సంబంధించి గత వారమే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసినప్పటి నుంచి కేవలం 4 లోడ్ల వడ్లే ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ ట్రక్ షీట్ సిద్ధాంత విధానం ఏదైతుందో లోపభూయిష్టంగా ఉంది. దానికి రైతులకు బాగా ఇన్కన్వీనియంట్ ఉంది. ఆన్లైన్లో లారీ లోడ్ అయ్యే వరకు కూడా అది ఏ మిల్లుకి అలాట్ చేసిందో కూడా తెలియని దుస్థితి రైతులకు నెలకొన్నది. కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేసి మిల్లర్లతో మాట్లాడి, ఒకవేళ ఆన్లైన్ సిస్టమ్ పోయినప్పటికీ కూడా అక్కడ మిల్లర్లు కొనడానికి ధాన్యం దింపుకోవడానికి నిరాకరిస్తున్నారు. కాబట్టి వెంటనే దాన్ని రద్దు చేసి కొనుగోలు తొందరగా ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేసి ధర్నా చేస్తున్నారు. జగిత్యాల జిల్లా ప్రజావాణిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన పట్టా భూమిని అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ మారంపల్లి నారాయణ కలెక్టర్ ఎదుట పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేశాడు. 30 గుంటల భూమి కొనుగోలు చేసి హద్దులు ఏర్పాటు చేసుకున్నాయని, కొందరు హద్దులు తొలగించి ఆక్రమణకు పాల్పడ్డారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ముందు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే డబ్బాను లాక్కున్నారు. నా ల్యాండు రూకపల్లి గ్రామ శివారులోనే 463 సర్వే నెంబర్లో నాకు 30 గుంటలు ఉంటుంది. 30 గుంటల ల్యాండ్ నేను గతంలో ఒక 3 సంవత్సరాల కింద కొనుక్కొని దానికి అద్దులు కనీలు వాతుకొని వైర్ ఫెన్సింగ్ చేసుకుని ఇంకా నా బిడ్డ పెళ్లి రోజు గత ఒక 6 నెలల కింద నా బిడ్డ పెళ్లి అయింది. నా బిడ్డ పెళ్లి రోజు ఐమాక్స్ లైటు చెవుల మధ్య శ్రీనివాస్ అని అప్పుడు సర్పంచ్ లేడు, నడి దాంట్లో గర్భంలో నడి భూమిలో ఐమాక్స్ లైట్ వాతిండు. పాతినప్పుడు అప్పటికి స్పెషల్ ఆఫీసర్కి ఇచ్చిన, కార్యదర్శికి ఇచ్చిన, తర్వాత ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇచ్చిన, డిపిఓ గారికి పంపిండ్రు. డిపిఓ గారు ఎంపీఓకి చెప్పిండు. ఎంపీఓ వినుకోరి అన్నది, వినుకోరి లేదు, సర్వే అచ్చులు లేదు. అతడు ఇప్పుడు నేను హైదరాబాద్ పోయినా, నిన్న మొత్తము మధ్యాహ్నం మధ్యాహ్నం మొత్తం బ్లేడ్ మట్టి తెచ్చిన మొత్తం కైలాన్ అద్దులు క్లియర్ మొత్తం కూలగొట్టి ధ్వంసం చేసి ఫినిషింగ్ పట్టిన ఐరంతా మొత్తం చేసి బోర్డు వాతిండు. ఇది జీపీ ల్యాండ్ అని. అంటే కలెక్టర్ ఎందుకు, ఆర్డీఓ ఎందుకు, ఎంఆర్ఓ ఎందుకు, కాయిదాలు లేకుండానే పట్ట చేసుకున్న ల్యాండ్నే మోసం అన్నాక నేను ఇక్కడ బతుకుడు లేదా? అతను ఒక ఎమ్మెల్యే గారి అనుసరుడు. ఆ ఎమ్మెల్యే ఎట్లా చెప్తే అట్లనే తను
చోళ మధ్య శ్రీనివాస్ అనేటోడు ఇంకో నలుగురు అట్లా ఉండి వాళ్ళు మొత్తం ఎక్కడ ఉండి అని మేడిపల్లి సత్యం చెప్పదండి కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు నా ల్యాండ్. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి బదిలీ అవడంతో గ్రామస్తులు బాంబులు పేల్చి స్వీట్లు పంచుకుంటూ పండుగ చేసుకున్నారు. ఎస్ఐ కక్షపూరిత ధోరణి, అక్రమ కేసులతో విసిగిపోయిన ప్రజలు ఆయన బదిలీ వార్త వినగానే సంబరాల్లో మునిగిపోయారు. ఎస్ఐ ప్రవీణ్ అక్రమాలపై రాజ్ న్యూస్ వరుసగా అందించిన కథనాలకు ఫలితం లభించిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బదిలీ వేటు వేసిన డీజీపీ, ఎస్పీలకు ఈ సందర్భంగా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పాపంతో ఉన్న వాళ్ళని కూడా ఇబ్బందులకు గురిచేస్తూ అలాగే సంబంధం లేని విషయాలలో అన్ని రకాల అన్ని తానే నిర్వహించి ప్రజలను ఇబ్బంది పెట్టి మిగతా అందరినీ కూడా తప్పుడు కేసులలో ఇరికించి రాక్షస ఆనందం పొందినారు. ఈ నిన్న ఆ రాక్షసు నుంచి మా మండల కేంద్రానికి విముక్తి కావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో గతంలో కూడా చాలా మంది ఎస్ఐలుగా పనిచేసారు, కానీ ఇట్లాంటి రాక్షస ఆనందం పొందేటట్టు కక్ష సాధింపులు రాజకీయాలలో కూడా తలదూర్చినటువంటి మొట్టమొదటి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారు చరిత్రలో నిలిచిపోతారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఎస్ఐలు హైదరాబాద్లో మహిళా రక్షణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పా జంక్షన్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్ ట్రాకింగ్ చేస్తున్న ఓ మహిళా రన్నర్కు చేదు అనుభవం ఎదురైంది. గుర్తు తెలియని వ్యక్తులు తనను వేధింపులకు గురి చేశారని సదరు యువతి సోషల్ మీడియా వేదికగా కన్నీటి పార్యంతమైంది. మహిళలకు ఈ నగరంలో రక్షణ ఉండదా అంటూ ఆమె విడుదల చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. It's like 6 o'clock, and at 6:15 this guy was jerking off right at the cycle track. It's crowded. If you're from Hyderabad, you would know this cycling track is extremely crowded. Even morning, like I wish my camera would have opened like 2 milliseconds earlier. I could have shown his face. This guy was jerking off right in front of me, and now he left. But as for what else am I supposed to wear? I'm fucking running. And I don't even come before sunrise. I come at that time. Because I don't even feel safe in an auto or in a bike wearing running clothes. Because these auto walas and bike walas will keep staring and they will be like uncles, like 55-year-old uncles. This is supposed to be a safe space, right? Like, isn't it? పశ్చిమ బెంగాల్లో ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. భారీ ర్యాలీలు, ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ప్రచారం ముగిసింది. ప్రధాన పార్టీలు చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఎల్లుండి 142 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. భద్రత కోసం భారీగా కేంద్ర బలగాలు మోహరించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ పూర్తయ్యాక మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎవరి చేతికి అధికారం, ఎవరికి ఆధిక్యం అన్నది మే 4న తేలనుంది. దేశీయ, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు వెల్లువెత్తడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. భారత్, న్యూజిలాండ్ మధ్య కీలకమైన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఖరారు కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 639 పాయింట్లు లాభపడి 77,303 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 195 పాయింట్లు పెరిగి 24,092 వద్ద ముగిసింది. ఇక రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 0.07% బలపడి 94.16 వద్ద ట్రేడ్ అయింది.